ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్, ముందుగా ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన దగ్గరికి వచ్చిన శ్రీచరణికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి, నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు చరణితో కూర్చున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2.5 కోట్ల రూపాయలు, అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తప్పకుండా ఫ్రీగా ఉండాలి, స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంటరాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం కూడా జరిగింది. చాలా చక్కటి మాటగారి ఆ రోజు అందరినీ కూడా చక్కగా నవ్వించి, క్రికెటర్లందరినీ కూడా నవ్వించిన పాప ఇవాళ ఇంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎంతోమంది యువ క్రీడాకారులు ఈ రంగంలో రాణించాలని అనుకుంటున్నాం. అంతేకాకుండా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అటువంటి మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మిథిలి రాజు ఆవిడ పేరు మీద స్టాండ్ కూడా మేము విశాఖపట్నంలో ఓపెన్ చేసాం. ఆవిడ కూడా ఇటువంటి క్రికెట్ ఈ స్టేజ్కి రావడంలో 2 సార్లు ఫైనల్కి రావడంలో ఆవిడ క్యాప్టెన్ కింద ఉంది. ఆవిడ కృషి కూడా ఎనలేనిది. మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా కోచ్గా ఆవిడ ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి క్రీడాకారుని కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇటువంటి వ్యక్తులందరి వల్ల కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులు బ్రహ్మాండంగా క్రికెట్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, త్వరలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మహిళా క్రికెట్ అకాడమీ కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని అసోసియేషన్ తరఫున ప్రకటిస్తా. మేము శ్రీచరణిని తగిన విధంగా గౌరవించుకుంటాం, మరొక్క సందర్భంలో గౌరవించుకుంటాం. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు చాలా గొప్పది. ఏ అసోసియేషన్గా ఎక్కడా కూడా ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఇచ్చి ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అంతేకాకుండా దగ్గరుండి ప్రతిసారి ఈ క్రీడను ప్రోత్సహించే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ. ఏసీఐ నుంచి మేము ప్రకటిస్తాం. సందర్భం మేము ఎందుకంటే వాళ్ళు ప్రకటిద్దాం అనుకున్నాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన దాంట్లో వాళ్ళు మేము ప్రకటించకూడదు, మరొక సందర్భం చూసుకుని మేము ప్రకటిస్తాం. తప్పకుండా మంచి ప్రకటనే ఉండబోతుంది. వాళ్ళ ఫెలిసిటేషన్ అది తర్వాత అంటే అగైన్ షీ వాంట్ టు గో టు అండర్-23 టీమ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్ షీ వాంట్ టు ఫోకస్ ఆన్ క్రికెట్. ఫెలిసిటేషన్ లో ఎన్ని తర్వాత another 3-4 days she will join in the camp. Okay, thank you. అది చేద్దాం, ఈ సందర్భం కాకుండా ఇంకోసారి చెప్తా. ఇంకోసారి చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.